ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. ఈ రోజు దేవుని జీవవాక్యము సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 45వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. 1 Samuel chapter 17 verse 45. I come against you in the name of the Lord Almighty. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు దావీదు ఫిలిస్తీయులతో చెప్తున్నాడు. ఈరోజు నీవు కూడా సాతానుతో చెప్పు, నేను సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీతో యుద్ధం చేస్తున్నాను అని. ఇక్కడ దావీదు గొప్ప విజయం చూశాడు. ఎందుకంటే దావీదుకు యుద్ధంలో అనుభవం లేదు. అయితే దావీదుకు దేవుణ్ణి ప్రేమించే అనుభవం ఉంది, దేవుణ్ణి విశ్వసించే అనుభవం ఉంది, దేవుణ్ణి నమ్మే అనుభవం ఉంది, దేవుణ్ణి ఆరాధించే అనుభవం ఉంది, దేవుణ్ణి మహిమపరిచే అనుభవం ఉంది, సైన్యములకు అధిపతి యెహోవాను ఘనపరిచే అనుభవం ఉంది. అందుకే దావీదు అంటున్నాడు, యుద్ధము యెహోవాదే. ప్రియ దేవుని బిడ్డ, దావీదుకు దేవుని యందు ఏ అనుభవం అయితే ఉందో అదే అనుభవం నీవు కూడా కలిగి ఉండాలి. అప్పుడు విజయం ఖచ్చితంగా నీదే. My dear friend, for the weapons of our warfare are not of the flesh, but have divine power to destroy strongholds. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడు? భూమ్యాకాశములను సృజించిన నామము వలననే నీకు సహాయం కలుగును. కాబట్టి యుద్ధము యెహోవాదే. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. యేసయ్యా, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, నీవు మా పక్షాన ఉన్నావు కాబట్టే మేము సాతాను అను పాపపు ఊబిలో చిక్కుకోకుండా కాపాడబడుతున్నాము. తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు. యేసయ్యా, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని, వారికి ఉన్న ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, చదువులను, పరిచర్యను ఆశీర్వదించుమని నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.